2019 జూన్లో రిలీజ్ అయిన ఈ పుస్తకం నా మాటే తుపాకీ తోట. ఈ పుస్తక ఆవిష్కరణ సభలో నేను కూడా పాల్గొన్నాను. నేను పాల్గొనడం వెనకాల ఒక నేపథ్యం ఉంది. నేను 2009లో నా డిగ్రీ చదువుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పేరు వినే ఉంటారు. విమలక్క సారథ్యంలో నేను ఆ సంస్థలోకి వచ్చాను. అప్పటి నుంచి మొదలైన నా ప్రయాణం ఇప్పటికీ కూడా ఆ సంస్థతోనే సాగుతుంది. నేను పీజీ తర్వాత పిహెచ్డి ఇవన్నీ పూర్తి చేసుకొని 2022లో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో పనిచేయడానికి ఇక్కడికి వచ్చాను. అంతేకాదు నేను పాలమూరు వెనుకబడిన జిల్లాలో, ఇప్పుడు అది వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రాంతంలో పక్కన ఒక మారుమూల పల్లెలో పుట్టి పెరిగిన ఇవాళ నల్గొండ వాస్తవ్యురాలి, నల్గొండ కోడలిని కూడా. అయితే ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో అనేక వేదికల్ని పంచుకుంటున్న సందర్భాలవి. వారి కుమార్తె పాదూరి కరుణక మాకు నిత్యము ఆర్థికంగా హార్దికంగా తోడు ఉండి, అయ్యో పిల్లలంతా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నారు, గొంతెత్తి పాటలు పాడుతున్నారు, ఆటలు ఆడుతున్నారు అని చెప్పేసి నిత్యం మా వెన్నంటి ఉండి మా కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి వ్యక్తి. ఆ పరిచయంతో అమ్మగారితో కూడా, మనస్వరాజ్యం గారితో కూడా మాకు పరిచయం ఉంది. ఈ రిలీజ్ మీటింగ్కి విమలంగా వెళ్ళాల్సిన సందర్భం, ఆ రోజు అక్క లేదు, ఏదో పనికి వెళ్ళారు, ఏదో మీటింగ్ సందర్భంలో, అందులో నేను పాల్గొంటున్నాను, నాకు కుదరట్లేదు అని అంటే, నేను నిండు గర్భిణిని, 9 నెలలు పడ్డాయి, అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి డెలివరీకి, కానీ ఈ పుస్తకం రిలీజ్ అయిన తర్వాతనే నేను వెళ్తానని నిండు గర్భంతో కూడా నేను ఈ మీటింగ్లో పాల్గొని అమ్మగారిని ఆ రోజు చూసి మాట్లాడి, ఆ మీటింగ్లో నేను ఒక 2-3 పాటలు పాడి వినిపించి ఆ తర్వాత డెలివరీ కోసమని ఊరు వెళ్ళాను. అంతే. ఆ తర్వాత మళ్ళీ కలుసుకోవడం కుదరలేదు. 2022లో వారు తుది శ్వాస విడిచి మన నుండి భౌతికంగా దూరం అయ్యారు. కానీ వారి ఆలోచన, వారి సిద్ధాంతాలు, వారు చేసిన ఉద్యమ కృషి చాలా చైతన్యవంతమయ్యింది. ఇక్కడ అందరికీ తెలిసే ఉండొచ్చు, అందరూ పెద్దవాళ్ళే. 1930 నుంచి 48 ఈ పీరియడ్ని కనుక ఒకసారి మనం గమనిస్తే తెలంగాణ సాయుధ పోరాటం ఎంత ఉధృతంగా సాగిందో, దానికి నల్గొండ జిల్లా ఎంత భూమిక పోషించిందో మనం అందరం చరిత్ర పుస్తకాలకు తీసి చదివి తెలుసుకోవచ్చు. ఒక స్త్రీగా ఆమె పేరింటిలో పుట్టి పెరిగింది కాబట్టి చాలా మంది ఉద్యమాల్లో పనిచేయడానికి చురుకుగా ముందుకు వస్తారని అనుకుంటారు. అట్లాంటి జీవిత నేపథ్యం కూడా ఏం కాదు. అయినా ఒక ఉన్నత కుటుంబంలో, ఒక ఉన్నత కులంలో పుట్టినటువంటి ఆనాటి స్త్రీ చాలా చైతన్యంతో చాలా మంది తనబోటి మహిళల్ని చైతన్యం చేయడానికి, ఈ సమాజంలో ఉండే అనేక రుగ్మతలను, అనేక అణిచివేతలను, దొరల దోపిడీని, అన్యాయాలను ఇవన్నీ ప్రతిఘటించడానికి ముందుకు వచ్చింది ఆమె. అంతేకాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో భాగస్వామురాలై ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కళ్ళారా చూసి అంతిమ శ్వాస విడిచింది. ఒక రకంగా ఆమె కళ నెరవేరినట్టు. కానీ ఆమె వెనుకాల ఆమె కన్న కళలు, ఆమె ఏర్పరచుకున్న సిద్ధాంత ఆశయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి ఈ సమాజంలో అసమానతలు రూపుమాపి అసమానతలని దూరం చేసుకొని ఒక మనిషి సాటి మనిషిని ప్రేమించే స్వభావం రావాలి. ఒక కులము ఇంకో కులాన్ని నిసరించే ధోరణులు దూరమైపోవాలి. ఇవన్నీ కలగలిసి మనం అందరం సన్మార్గంలో నడిచినప్పుడే ఈ సమాజము సమసమాజంగా ఆవిష్కరించబడుతుంది. దీనికోసమని నిత్యం పరితపించిన వ్యక్తి, చావు దాకా ఆలోచించిన వ్యక్తి. ఆనాడే ఆమె మౌఖికంగా పాటలు అల్లుకొని బతుకమ్మ రూపంలో, ఉయ్యాల పాటల రూపంలో పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ వయసులో 2017, 18 ఈ పీరియడ్లో 19 ఈ పుస్తకావిష్కరణ సభలో కూడా గొంతెత్తి చాలా అద్భుతమైన పాట పాడింది. శక్తి సరిపోకపోయినా ఈ వయసులో ఇంత కృషి చేస్తున్న ఈమె 25-30 ఏళ్ల కంటే దివ్య వయసులో ఉన్న మేము ఎందుకు ఈ ప్రయత్నం చేయకూడదు అని చాలా ప్రేరణ పొందినటువంటి వాళ్ళం. ఆనాడు దొరల దోపిడీ అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె అనుకున్న పాట, ఉయ్యాలో ధీరానంతారెడ్డి ఉయ్యాలో, మీ వంటి వీరులు ఉయ్యాలో, మా మధ్య నిలబడి ఉయ్యాలో, మాకు వెలుగులు చూపి ఉయ్యాలో, పూర్వది ప్రభుత్వం ఉయ్యాలో.
ఉయ్యాలో, పాత సూర్యాపేట ఉయ్యాలో, పోరాటమును చూడు ఉయ్యాలో, ప్రజల బలమును చూసి ఉయ్యాలో, పారిపోయి వాళ్ళు ఉయ్యాలో, మన ప్రజల రాజ్యము ఉయ్యాలో, పొంది తీరాలమ్మ ఉయ్యాలో అన్నారు. మన ప్రజల రాజ్యము పొంది తీరాలని కలగన్నది కాబట్టి మన ప్రజల రాజ్యము పొందడం కోసం ఇక్కడ డాక్టర్లు కూడా భాగస్వామ్యం అయ్యారు, ఇక్కడ ఉపాధ్యాయులు కూడా భాగస్వామ్యం అయ్యారు, ఇక్కడ జర్నలిస్టులు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇక్కడ వీళ్ళందరి భాగస్వామ్యము మరింత విస్తృతమైనప్పుడే, మరింత ఎక్కువైనప్పుడే అది సాధ్యమవుతుంది అని చెబుతూ, సామాజిక కోణంలో ఒక దళిత సామాజిక వర్గంలో ఒక పేరింటిలో పుట్టి పెరిగిన నేను ఇవాళ ఉన్నత విద్యను అభ్యసించి అదే ఉన్నత విద్య వైపు అడుగులు వేయడానికి ఒక తెలుగు శాఖనే ప్రత్యేకంగా నేను తెలుగు సబ్జెక్టునే ఎంచుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, సమాజము సాహిత్యము వేరు వేరు కాదు. సమాజంలో ఒక సమస్య వచ్చింది, ఓ అంటరాని తనము ఒక వెలివాడలో పెళ్ళుకి అక్కడ ఒక ఘోరమైన గొడవ జరుగుతూ ఉంది. దాన్ని ఆపాలి అని అంటే ఒక పాట చాలు, దాన్ని ఆపాలి అని అంటే ఒక పద్యం చాలు, దాన్ని ఆపాలంటే 4 మంచి మాటలు చాలు, ఇది సాహిత్యం చేయగలుగుతుంది అని అనుకోని నేను ఇవాళ తెలుగులో ఒక డాక్టరేట్ సాధించిన వ్యక్తిగా, తెలుగు అధ్యాపకురాలిగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ఉన్నా. అందుకనే ఇట్లాంటి మహానుభావురాళ్ళకి మనం జోహార్లు అర్పించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, నాటి తెలంగాణ నైజామునే తెరించి నాటి ప్రజలవని నిలదించి కాసేబోసి కలిగే ఐలమ్మ తల్లి, కాసేబోసి కలిగే మల్లు స్వరాజ్యం, కత్తుల వందనమే ఓ కూలి తల్లి, జోహార్లు జోహార్లు ఓ వీరులారా, పోరులో ఒరిగిన మాయకలారా, జోహార్లు జోహార్లు ఓ వీరులారా, పోరులో ఒరిగిన మాయకలారా, పోరులో ఒరిగిన మాయకలారా, పోరులో ఒరిగిన మాయకలారా అని ఈ అవకాశం కల్పించినందుకు, ఈ సన్మాన ఎంపికలో నన్ను భాగస్వామిని చేసుకున్నందుకు నా పేరు మీకు చాలా సత్యం ఉందని అర్థమైంది. కరోనా టైంలో డాక్టర్స్ చేసిన కృషి ఏంటో వాళ్ళందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా మిత్ర రాసిన పాట, నేను మిత్ర కవిత్వం మీదనే పిహెచ్డి చేశాను. ఈ సందర్భంగా మళ్ళొకసారి సార్ వాళ్ళ కోసం, వైద్యో నారాయణో మణి అంటారుగా పెద్దలు, అప్పించువాడును వైద్యుడు ఉండాలట ఊరిలో, ఇది సత్యమో సామెతో తెలిసినా నేడు, ఆని ముత్యమైన మాట తట్టి లేపెనా చూడు, వైద్యో నారాయణో హరి అంటారుగా పెద్దలు, ప్రాణమే పణంగా పెట్టే ప్రాణభిక్ష వైద్యులు, సేవనే రుణంగా తలిచే సేవకులు నర్సులు, ఊడ్చేవాళ్ళు తూడ్చేవాళ్ళు సంరక్షణ చేసేవాళ్ళు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం ఆశయమని తలిచేవాళ్ళు, వైద్యమే సేద్యంగా బతుకు ధన్యమయ్యే వాళ్ళు, వైద్యో నారాయణో హరి అంటారుగా పెద్దలు, వైద్యో నారాయణో హరి, వైద్యో నారాయణో హరి, వైద్యో నారాయణో హరి అంటారుగా పెద్దలు. థ్యాంక్ యూ. అంటే మేడం గురించి ఉద్యమంలో ప్రజలకి హెల్ప్ చేయాలంటే, వాళ్ళని ఉత్తేజపరచాలి అంటే పాటల ద్వారా బానిస వ్యవస్థను వ్యతిరేకించి ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొని అందరికీ మేడం ఎంతో ఆదర్శంగా ఉన్నారు. సో అటువంటి మేడం ఇప్పుడు లేకపోవడం విషాదకరం. అయినప్పటికీ కూడా ఇవాళ ఎంఈఎం విజ్ఞాన కేంద్రంలో ఒక వైద్యమని కాదు, వైద్యపరంగా కుట్టు మిషన్ తోటి, నెక్స్ట్ ఉచిత కంప్యూటర్ శిక్షణ, కరాటే శిక్షణ, ఎన్నో సామాజిక పేద విద్యార్థులకి సామాజిక స్పృహంతో ఏంటి వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు ప్రతిసారి నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ ఉచిత మోకాలు ఉచిత మార్పిడి ఆపరేషన్ చేయడం కూడా ఇప్పుడు ఉన్న కార్పొరేట్ అంతా కూడా ఎక్కువ పేద ప్రజల ఉన్న వాళ్ళ లేని వాళ్ళని చూడకుండా ఫీజులు వసూలు చేసే రోజులు ఇవి. అట్లాంటి రోజుల్లో వాళ్ళకి ఉచిత మోకాలు కార్పిడి శిక్షణ అనేది సర్జరీ పూర్తి చేయడం అనేది చాలా
గొప్పగా మనం అభినందించిన విషయం అండి. అరుణ్ కుమార్ సార్కి అదేవిధంగా వైద్య బృందానికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మా మినీ సార్ కూడా పేద పిల్లలు ఎవరున్నా కానీ ఎవరైనా అడిగినా కానీ వెంటనే సహాయం చేస్తారు. ఇప్పటి రోజుల్లో సామాజిక స్పృహ ఉండటము, వాళ్ళకి అవసరం ఉన్న వెంటనే స్పందించడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో అటువంటిది ఇప్పటికీ కూడా ఈ సమాజ స్పృహతోటి ఇంకా సేవ చేస్తున్న వాళ్ళు ఉండడం నాకు అభినందనీయం. వాళ్ళని ఇంకా సార్ మీరు చేస్తున్నారు నిజంగా. అంటే మేడం గారి యొక్క నెక్స్ట్ ఆమె యొక్క సిద్ధాంతాన్ని ఎప్పటికి కూడా ఇలా పేద ప్రజలకి అందించాలని కోరుకుంటూ ఇవాళ మమ్మల్ని ఎంపిక చేసినందుకు అందరికీ మినీ సార్ గారికి, నర్సిరెడ్డి సార్ గారికి, అదే మొఖానికి మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది. మేము గత 2-3 సంవత్సరాలుగా అనేక కార్పొరేట్ హాస్పిటల్ తిరగడం జరిగింది. అక్కడ 3 లక్షలు 4 లక్షలు కట్టడం జరిగింది. మరి ఎలా ఆలోచిస్తే మన అరుణ్ రెడ్డి సార్ గారి నుంచి సంప్రదించడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే ఈరోజు ఉచితంగా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. మనకి మల్లు స్వరాజ్యం గారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, మనకు అందరికీ తెలిసిన విషయమే. అదే వాటిలో వాళ్ళ కుమారుడు నాగార్జున గారు కానివ్వండి, లక్ష్మి గారు కానివ్వండి ఎన్నో ఉద్యమాలలో పాల్గొని ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి అదే స్ఫూర్తితో మన డాక్టర్ అరుణ్ గారు కూడా అదే బాటలో నడిచి ఈ ఒక ఎంబీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఒక సత్యవతి మల్టీ స్పెషాలిటీ సహకారంతో ఈ మల్లు స్వరాజ్యం గారి పద్ధతి సందర్భంగా ఈ ఉచిత మొఖాలు చిక్కు మార్పిడి ఆపరేషన్ చాలా గొప్ప విషయము. ఇలాగనే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ పేద ప్రజలకు అండగా కోరుకుంటూ వర్ధంతి సందర్భంగా రేపు పండగ అయినప్పటికీ ఈ ప్రోగ్రాం మనం అందరికీ తెలిసిందే, ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ పండగ వచ్చినప్పుడు డిలే చేయకూడదని ఒకరోజు ముందే ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నాము. ఈ సభ మీద ఉన్న సత్యవతి హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ మన రామ్మోహన్ గారు, అనస్థిస్ట్ చైతన్య గారు, డాక్టర్ సంపద గారు, మేనేజ్మెంట్, వీళ్ళందరూ ప్రతి సంవత్సరం మనకు ఎంతో సహకరిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇలా మనం ఒకరోజు ముందు అనగానే ఏమంటే ప్రతిసారి ఇలా చేస్తున్నామో దానికి ఒప్పుకొని అదేవిధంగా ఈసారి కూడా అరుడైన ఒక పేద కుటుంబానికి ట్రస్ట్ ద్వారా మనము మోకాలు ఉచితంగా శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఈ సభ మీద ఉన్న మీనయ్య గారు, నర్సిరెడ్డి గారు మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి నిర్వహిస్తూ ఆర్గనైజ్ చేస్తూ స్మూత్గా జరిగే ప్రాసెస్ ఎప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకుంటున్న విషయం కూడా మీకు తెలిసిందే. వాళ్ళు అర్పిద్దామని ప్రతిసారి చేస్తున్నాం, ఇప్పుడు ఈసారి ఎలా చేద్దామని అనుకుంటే స్వరాజ్యం గారు ఎంతోమంది మహిళల్లో ఇప్పటికీ బతుకున్నట్టుగానే ఇందాక అనిత గారు మాట్లాడుతున్నప్పటికీ నాకు అలా అనిపించింది. మరి ఎలా తన ఆశయాల్ని ముందు తను మన మధ్య లేకపోయినప్పటికీ తన ఆశయాలు ఒక టీచర్లో ఉండొచ్చు, ఒక వైద్యురాల్లో ఉండొచ్చు, ఒక నర్సులో ఉండొచ్చు, ఒక సామాజిక కార్యకర్తలో ఉండొచ్చు, ఇలా జర్నలిస్ట్లో ఉండొచ్చు. వారి ఆశయాలు, వారి భావాలు 100% తనలాగా ఉండకపోయినా మనలో ఒక సామాజిక స్పృహలో ఉన్న ఏ మహిళ అయినా మల్లు స్వరాజ్యం గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగానే మేము భావిస్తున్నాము. అలా టీచర్ గారు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఎప్పుడైతే మనకు నర్సిరెడ్డి గారు చెప్పారు, నిన్న వినయ్ సార్ చెప్పారు, అలాంటి ఎంతోమంది మహిళలు మన సమాజంలో ఉన్నారు. వారి అవసరం మనకు చాలా అవసరం సమాజంలో. అలా ప్రతి సంవత్సరం ఇలా కొంతమందిని ఒకరిద్దరిని తీసుకొని మనం వాళ్ళ సత్కారం ఏదో పెద్దదైనది ఏం కాదు, వాళ్ళు చేస్తున్న పనికి కొద్దిపాటు తోడ్పాటుగా అనుకున్నా అది మనం ముందుకు తీసుకున్నట్టుగా భావించి ఈరోజు మేము సత్కారం చేయడం జరిగింది. అదేవిధంగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్స నల్గొండలో ఇందాక తను చెప్పినట్టు సార్ మన సూర్యనారాయణ గారు 95 సంవత్సరాల వయసులో కూడా మన లాస్ట్ టైం డిసెంబర్లో చేసి అద్భుతంగా మన టీము అనస్థిస్ట్ డాక్టర్ కానీ మన రామ్మోహన్ గారు ఫాలోఅప్స్ కానీ చేయడం వల్ల 2 నెలల్లోనే బైక్ నడుపుకుంటూ చాలా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు. ఇప్పుడున్న ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా మన సత్యవతి హాస్పిటల్ మేనేజ్మెంట్ సహకారంతో అనస్థీషియా టీమ్ డాక్టర్ తోటి రామ్మోహన్ గారు ప్రీ ఆప్ ఎవాల్యుయేషన్ అంటాం, దాన్ని ఆపరేషన్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాము. ఎందుకు ఈ ఉచితంగా ఈ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నాము అని అంటే చాలామందికి అవసరం ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలు, రకరకాల ఇబ్బందులు ఉండడం వల్ల చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారికి సంవత్సరంలో 2-3 మనం సాయం చేసినా అది ఒక
సామాజిక సహకారంలాగే భావించి ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. దీనికి మీ అందరి జర్నలిస్టులు అందరి సహకారం చేస్తున్నారు. దానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లాంటి ప్రోగ్రాము మళ్ళీ చేసుకుందాము అని మీ అందరూ దానికి తోడ్పాటు ఇస్తున్నందుకు ధన్యవాదాలు.